అప్పుడప్పుడు ఇదే ప్రజలు మనకు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండమని ఆశీర్వాదం ఇచ్చారు. ఇప్పుడు కొత్త పాత్ర పోషించండి, మీరు ప్రతిపక్షంలో ఉండండి అని చెప్పి వాళ్ళు మనకు ఒక బాధ్యత ఇచ్చారు. ఇలా ప్రతిపక్షంలో ఉండి కూడా రేవంత్ రెడ్డిని నిద్ర పట్టకుండా మరి ఆయనను తెల్లారు లేస్తే ప్రతిరోజు నిలదీస్తున్నాం, ప్రజల తరపున అడుగుతున్నాం. ముసలోళ్ళకు పెన్షన్లు ఎప్పుడు పెంచుతున్నామని అడుగుతున్నాం, మహిళలకు 2500 ఎప్పటి నుంచి ఇస్తామని అడుగుతున్నాం, ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తాను ఏమైందని అడుగుతున్నాం, ఈ తులం బంగారం ఏమాయని అడుగుతున్నాం, రైతు బంధు 15,000 ఎప్పుడైతుందని అడుగుతున్నాం, రైతు కూలీలకు 12,000 ఇస్తాను ఎక్కడ పోయినాయి అని అడుగుతున్నాం, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏమాయ అని అడుగుతున్నాం, బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ అను ఏడవైందని అడుగుతున్నాం, ఎస్సీ సప్లాను, బీసీ సప్లాను, మైనారిటీ సప్లాను ఒక్కొక్కలకు నోటికొచ్చిన మాటలు చెప్పినావు ఏడవైనాయి అవన్నీ అని చెప్పి ఒక్కొక్కటిగా అడుగుతున్నాం. దయచేసి మీరు కూడా చేయవలసింది ఏంటంటే రాబోయే రోజుల్లో మనకు జూన్ మాసంలో మరి జూన్ జూలైలో మెంబర్షిప్ స్టార్ట్ అవుతుంది. అటెన్క కమిటీలు వేసుకోవాలి. కమిటీలు వేసుకున్న తర్వాత శిక్షణా తరగతులు ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడిన దానికంటే అద్భుతంగా మాట్లాడేటోళ్ళు మీ దానిలో చాలామంది ఉన్నారు. ఇక్కడ నేను మైక్ ఇస్తే ఇరగదీసేటోళ్ళు చాలామంది ఉన్నారు. మీ అందరికి కాకపోతే సబ్జెక్ట్ నేర్పియాలి. ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఊరూరికి ప్రతి మనిషికి మళ్ళా మోసం జరగకుండా కేసీఆర్ అడిగిండు నానాజే ఎలక్షన్లు అప్పుడే చెప్పిండు, చిలుకకి చెప్పినట్టు చెప్పిండు, మీకు కాళేశ్వరం కావన్నా శనేశ్వరం కావన్నా అన్నాడు. మీరు శనేశ్వరం తెచ్చి నెత్తి మీద పెట్టుకుని ఏం చేస్తాం మనం ఇప్పుడు బాధపడేం లాభం లేదు. చెప్పినాం, మనం అందరం స్పష్టంగా చెప్పినాం. కాంగ్రెస్ నమ్మితే కరెంట్ ఉండదు అని చెప్పినాం, కాంగ్రెస్ కావన్నా కరెంట్ కావన్నా అని చెప్పినాం. ఇవన్నీ విన్నారు కానీ ఆశపడ్డరు. కేసీఆర్ మాకు మంచిగా బువ్వ పెట్టిండు కానీ ఆయన పంచభక్ష పరమాణాలు పెడతా అంటుండు కదా, సూతం అనుకున్నారు, పోయిండు. ఇవాళ దెబ్బతిని బాధపడతారు. అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా పశ్చాత్తాపడుతూ ఉన్నారు. వాళ్ళని మనమే దగ్గర తీసుకోవాలి. మనోళ్ళు మందోళ్ళని నూకేయద్దు. ఖచ్చితంగా మెంబర్షిప్లా ఎంతమంది నిర్మల్ తాలూకాలో మీరు చేల్చుకోగలుగుతారో, ఎంతమంది నిర్మల్ జిల్లాలో మీరు దగ్గర తీసుకోగలుగుతారో తీసుకోండి. జాగ్రత్తగా చేసుకుందాం. పెద్దలు జోగు రామన్న గారి నేతృత్వంలో, ఇంకా సీనియర్ నాయకుల నేతృత్వంలో నిర్మల్ జిల్లాలో మళ్ళీ తిరిగి పార్టీకి పూర్వ వైభవం వచ్చేదాకా అందరం కంకణబద్ధులమై పనిచేద్దామని చెప్పి మళ్ళొకసారి ఇంత దూరంకి వెళ్ళి మీరు వచ్చిండ్రు. మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తూ లాస్ట్ ఒకటే మాట నిన్న సుప్రీంకోర్టులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద ఎవరో కేసు వేస్తే ఆ కేసు కొట్టేసింది సుప్రీంకోర్టు. ఇది ఏం తప్పు జరగలేదు, అంత చక్కగానే జరిగిందని. అదే సమయంలో సుప్రీంకోర్టు ఒక మాట అన్నది, కాళేశ్వరం అనేది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అనే మాట కూడా సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది. ఎందుకు చెప్తున్నా అంటే ఎవడు ఏమన్నా ఎవడు కారు కూతలు కూసినా మనం యాద పెట్టుకోవాల్సింది ఒకటే. చిన్నప్పుడే పెద్దోళ్ళు చెప్పారు మనోళ్ళు, నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం అంగేసుకొని ఊరంతా తిరిగేస్తుందట. అట్లనే ఈ లంగలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. నా డౌట్ అయితే వాళ్ళే గులగొట్టింటారు. ఆ రోజు మేడిగడ్డ దగ్గర కూడా బాంబు గింబ పెట్టి వీడియో ఏదో చేసింటాడు. అందుకే అంతలు ఉచ్చగాళ్ళు చేసి మళ్ళీ వాళ్ళే బదనాం చేసి పర్రే పడితే ఇగో కాంగ్రెస్ వాడేమో దున్నపోతు తినింది అన్నాడు, బీజేపీ వాడేమో దుడ్డని కట్టేని ఎక్కడుందిరా దుడ్డే అని వాడు తిరుగుతాడు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అట. ఇద్దరు ఒకటే దొంగలు, ఇద్దరు దొంగలే. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు. ఇద్దరిని నమ్మద్దు, మనం అప్రమత్తంగా ఉండాలి. తప్పకుండా ఇద్దరిని కూడా ఎండగట్టి మళ్ళీ తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండాను మనమే మళ్ళొక్కసారి ఎగిరేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఒక్క నిమిషం జాయినింగ్ వాళ్ళని పిలువండి. జాయినింగ్ అయ్యేటోళ్ళు సోదరులు మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కే ముత్యారెడ్డి గారు, దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. మండల వారీగా ఫోటోలు దిగుదాం ప్లీజ్. దిగిన వాళ్ళందరూ ఇట్లా వెళ్ళిపోండి. కే ముత్యారెడ్డి గారు తొందర. ఏ చిన్నారెడ్డి గారు, గంధం గంగాధర్ గారు,